ఇందాక మా శరణ కుమార్ అన్నట్టుగా కేవలం భోజనంలో కమ్మదన్నాన్ని అందించడమే కాదు, భావాల్లో కానీ సంస్కృతిని ప్రభావితం చేయడంలో కానివ్వండి, ఆలోచన విధానంలో కానివ్వండి, సాంప్రదాయాల్లో కానివ్వండి, అన్నిటా ముందున్నటువంటి జాతి కమ్మ జాతి. నిజంగా నాకు ఒక్కోసారి ఒక విషయంలో గర్వం అనిపిస్తుంది. అటు కమ్మవారి ప్రాబల్యాన్ని కాకతీయ నాయకాస్ అంటూ ముందుకు తీసుకొచ్చి కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించింది కమ్మవారని చెప్తూ ఒక 150 సంవత్సరాల అన్లీడెన్ హిస్టరీలో మన ఢిల్లీ సామ్రాజ్యాన్ని కూడా కైవసం చేసుకొని తెలంగాణను కూడా పరిపాలించామని చెప్పినటువంటి ఎంజి రంగా గారితో సహచర్యం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఆయన సమీప బంధువుగా, ఇక మన ఈ రోజున మన ఆరాధ్య దైవం, పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి, కమ్మ జాతి గౌరవాన్ని ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నందమూరి తారక రామారావు గారితో పనిచేసినటువంటి ఒక సామాన్య కార్యకర్తగా ఈ రోజున మన జాతి ముందుకు వెళ్తుంటే, మన జాతిలో ఉన్నటువంటి ప్రగతిశీలత అందరికీ ఆదర్శదాయకంగా ఉంటూ ఉంటే, మన భావాలు ఎంత ప్రభావితమవుతుంటే, ఒకప్పుడు వన్య వ్యవస్థని వ్యతిరేకించి రాముల యొక్క ఆధిపత్యాన్ని కూడా పడవేస్తూ మేము వేదాలను నేర్చుకుంటామని గోపదేవ్ గారి గురించి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులైనటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి మనం ఒకవైపున కులాన్ని అభిమానించుకుంటూనే, కులానికి పెద్దపీట వేస్తూనే, మనం ఈ డిఎన్ఏలో ఉన్నామని చెప్పి కనిపిస్తూనే రైతు సమాజం కోసం కూడా పాటుపడి అన్ని కులాలను కూడా సమానంగా చూడాలనేటువంటి సామాజిక దృక్పథం కలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి జాతి. ఇలాంటి జాతి మీద కొంతమందికి అక్కసు మన యొక్క ఎదుగుదలను చూసి, మనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చూసి, మన పురోగతిని చూసి, మన ప్రగతిశీలతను చూసి, మనం ముందుకు పోతున్నటువంటి వైనాన్ని చూస్తూ వాటిలో ఎలా మన కింద వేయాలా, మనం ఎలా కుంగవేయాలా, మన భావజాలాన్ని ఎవరికి అందకుండా ఎలా చేయాలా, మన పురోగమనికి అడ్డుపెట్టగా ఎలా ఉండాలని చెప్పు అనుక్షణం మన మీద అక్కసు పెంచుకుంటున్న ఈ వ్యవస్థలో, ముఖ్యంగా తెలంగాణలో అది రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, లేకపోతే కేవలం వైద్య రంగం మందేనంటాం, మన హోటల్ రంగం మందేనంటాం, చలచిత్ర రంగం మందేనంటాం, ఒక్కొక్క రియల్ ఎస్టేట్ రంగం మందేనంటాం, అన్ని రంగాల్లో ప్రభావితం చూపించేటువంటి 5% సంపన్నులు ఉన్నటువంటి ఈ కమ్మ కులం అగ్రకులంగా పిలుస్తూ ఉంటే, ఎరగబడ్డ వర్గాల వారంతా కూడా ఆ ఫలాలు అందకుండా ఇంకా సమాజంలో కమ్మవారి కూడా ఎరగబడి ఉంటే మనకు ఉపకరించుకోవడానికి, మనకు హక్కులు అడగడానికి కూడా భయపడుతున్న పరిస్థితుల్లో మనం బతుకుతున్నామని ఈ 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు దగ్గరగా అనుభవమైనటువంటి అనుభవం. ఒకవైపున ఏ నాయకుడు వచ్చినా కూడా కమ్మకులు ఏ రాజకీయ పదవులు అవసరమైనా, ఎందుకంటే మా గాంధీ గారిని తీసుకున్నా ఈ తెలంగాణలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి మనకు రాదా, మనం 63